హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ అసలు నోటుకొచ్చినట్టు హద్దు అదుపులు లేకుండా విపరీతంగా మాట్లాడుతున్నాడు. బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుతున్నాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా చాలా భయంకరంగా చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆలీ భార్య జుబేదా అలీ ఉంది కదా, ఆమె గురించి చాలా అంటే చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఏమన్నా ఏమన్నాడంటే ఆమెకి ఏం పోయేతనం వచ్చింది, ఎందుకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది అన్నాడు. ఓకే, అంత మటుకు ఓకే. కానీ తర్వాత ఏమన్నాడు, ఆ వా అలా ప్రమోషన్ చేసినందుకు వాళ్ళ ఇంట్లో ఒక చచ్చిపోవాలన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? అలా అనొచ్చా? ఓకే, పోయే కాలం ఏం పోయే కాలం వచ్చిందా అన్నాడు. ఓకే అన్నమాట ఓకే. కానీ ఆ ఇంట్లో ఒక చచ్చిపోవాలన్న మాట ఏంటి? అట్లా అంత విపరీత ధోరణి ఏంటి? పవిత్ర రంజాన్ మాసంలో ఇలా చేయడం ఏంటి? అట్లా ఇలా ఈ మాసంలో మంచి పనులు చేయాలి కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి? నిజంగా అల్లా అనేవాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒకరు చచ్చిపోవాలి అన్నాడు. ఇలా అంటాడా? ఇలాగా మాట్లాడేది? నా అన్వేషణ అలా మాట్లాడడానికి కొన్ని చాలా రీజన్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ఇలా మాట్లాడడం వల్ల కొంతమంది సంతోషపడతారని అలా ఇతో కావాలని ఇలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కమ్యూనిటీ రేపుతున్నాడు. ఏంటి మన ఇక్కడ ఉన్నది ఏంటి ఎక్కువగా హిందూయిజం. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేవాళ్ళు ఇద్దరే ఉన్నారు, ముస్లిమ్స్, ఇమ్రాన్ ఖాన్, జుబేదా అలీ. ఇలా లేపితే ఏమన్నా మంచి పాజిటివ్నెస్ వస్తుందేమో, ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుందేమో అన్నట్టుగా కావాలని ఇలా 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 మాట్లాడుతున్నాడు. మిగతా మరి హిందూస్ కూడా మీకు మీ దేవుడు ఉంటే ఇలా చేస్తాడు అని అంటున్నాడా? అనట్లేదు. కేవలం అల్లా ఉంటే ఇలా చంపేస్తాడు, ఆ ఇంట్లోకి చచ్చిపోతారు, ఇలా పాడు వస్తుందని కావాలని చేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, ఇమ్రాన్ ఖాన్ ఇక్కడోడు కాదు, పాకిస్తానాడు, ఇక్కడ డబ్బులు మొత్తం అక్కడ పంపిస్తున్నాడు అంత అని అలా మాట్లాడుతున్నాడు. కావాలని కమ్యూనిటీ పరంగా ఇలా మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ హిందూయిజమే ఉంటుంది, మంది ఎక్కువ, వీళ్ళు బయట వాళ్ళు అన్నట్టు కావాలని కొంచెం విభజించి చేయాలని మాట్లాడితే సపోర్ట్నెస్ వస్తుందేమో అన్నట్టు కావాలని మాట్లాడుతున్నాడు. మళ్ళీ వీడు తిరిగేదంతా వేరే కంట్రీసే. వీడు హిందూయిజం అన్నాడు కానీ వీడు తిరిగే ఈ అన్వేషిక్ గాడ్ తిరిగేదంతా వేరే కంట్రీసే. అన్ని కంట్రీస్ తిరుగుతాడు. అక్కడ అన్ని హిందూయిజం ఉంటుందా? అక్కడ ఏముంటుంది ఎక్కువగా? ఏది ఉంటుంది? క్రిస్టియన్ ఎక్కువ అది ఉంటుంది. అక్కడ తిరుగుతా వాడు ఏం చేస్తా తెలుసా? అక్కడ ఆడపిల్లని, వేరే దేశంలో ఉండే ఆడపిల్లని చాలా నీచంగా మాట్లాడతాడు. వాళ్ళంతా ఆటగాళ్ళు అన్న టైప్ ఆఫ్ క్యాండిడేట్ లాగా మాట్లాడతాడు అక్కడ ఉన్న ఆడపిల్లల్ని. ఏ దేశం తిరుగుతాడో ఆ దేశంలో ఉన్న ఆడపిల్లల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఒక పోటుగాళ్ళ లాగా మాట్లాడుతున్నాడు. వీడు ఏంటంటే అక్కడన్నీ వీడియో చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా వ్యూస్ తగ్గితే నా దేశం నా మాతృదేశం అని వ్యూస్ కోసం వచ్చి ఇక్కడ ఏదో రచ్చ చేస్తాడు తప్ప వీడికి ఇక్కడ ఏం ఉండదు. వ్యూస్ తగ్గినప్పుడల్లా వస్తాడు ఈ నా దేశం అనుకుంటా. మరి ఇక్కడ రాడు. ఇక్కడ వస్తే వీడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడికి వస్తే వీడు మూసేస్తారు. అక్కడి నుంచే నా దేశం అని మాట్లాడతాడు. అక్కడి నుంచే మాట్లాడతాడు. వ్యూస్ తగ్గినప్పుడల్లా నా దేశం అనుకుంటూ మాట్లాడతాడు. ఇక్కడ రాడు. ఇక్కడ అడుగు పెట్టాడు. భయం. ఇక్కడ అడుగు పెట్టాలంటే వీడికి వచ్చా కారిపోద్ది వాడికి. ఆ ఎదవగాడికి వచ్చ కారిపోద్ది ఆ అన్వేషణ గాడికి. వాడు ఏమైనా తోపనుకుంటున్నాడా? వాడెంత ఎదో తెలుసా? పరమ రోతగాడు వాడు. నోరిపితే కంప వాడికి. నోరిపితే బూతులు చండాలమైన మాటలు మాట్లాడతాడు. వాళ్ళు ఈ పీపీ పెరుగుద్దాం అలాగే ఆ ఇంట్లో శవం లాగాలి, ఇంట్లోకి పోవాలి, ఇంట్లోకి పోవాలి అంటుంటాడు వాడు. ఏం దీంట్లోకి వీడు ఈ పెరుగు పెద్దం ఎలా చండాలంగా మాట్లాడుద్దో వాడు అంతే, అదే విధంగా అంతే చండాలంగా మాట్లాడతాడు. ఏమంటున్నాడు? ఆ ఇమ్రాన్ తల్లంట చార్మినార్ దగ్గర వ్యభిచారం చేస్తుందంట. అదేంటి అతని తండ్రి లేడంట, ఆమె అంటే వ్యభిచారం చేస్తుందంట. వ్యభిచారం చేస్తే బతుకుద్దంట ఇమ్రాన్ తల్లి. ఈ బన్నీ సని యాదవ్ తల్లేమో వ్యభిచారం చేసుకుని బతకాలట. ఆ వ్యభిచారం చేసి బతకాలి. ఆమెమో వ్యభిచారం ఆ ఇమ్రాన్ తల్లి ఆల్రెడీ వ్యభిచారం చేస్తుందంట. వీళ్ళ తల్లేమో బన్నీ సాని యాదవ్ తల్లి వ్యభిచారం చేసి బతకాలంట. ఈ బన్నీ యాదవ్ తల్లిదండ్రులేమో గుండు కొట్టించి గాడి మీద ఎక్కించి ఊరేగించాలంట. అసలు తల్లి
ప్రమోషన్ చేసింది ఎవరు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది ఎవరు? ఇమ్రాన్, ఈ బన్నీ సాద్ వీళ్ళు చేశారు. మరి ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు అనాలి? అట్లా మాటలేంటి? గుండు కొట్టించి సున్నముడు పెట్టి గాడి ఎక్కించి ఊరేగించాలా? వాళ్ళు వ్యభిచారం చేసుకుని బతకాలా? అసలు ఈ మాటల అట్లా ఆ ఇంట్లో ఉన్న పేరెంట్స్ అనడం ఏంటి? ఆ చెడ్డవల్ల మాటలేంటి? అసలు వాడు ఏమనుకుంటున్నాడు అసలు వాడు? ఇది అంతే, ఈ పెరుగు పెద్దమ్మకు ఇలాగే మాట్లాడుతుంది. ఇది తప్పు చేసింది కాబట్టి దీని తల్లి తప్పుడుది, దీని దీని వంశపరాలు మొత్తం తప్పుడు వాళ్ళే అన్నట్టు మాట్లాడుతుంది ఇది. సేమ్ ఈ అన్వేషణ గారు కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ప్రమోషన్ చేసిన వాళ్ళను అంతేగా, ప్రమోషన్ చేసిన వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళని తిట్టుబడి ఏంటి? వాళ్ళ ఇంట్లో ఒక పోవాలి, ఒక చచ్చిపోవాలి, ఇటు చేశాడు కాబట్టి ఆ ఇంట్లో క్షవం లగాలి. ఏంటా మాటలు? మనం ఏం చేస్తున్నాం? ఈ అన్వేషణ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ అన్వేషణ అమ్మ నాన్న గురించి మాట్లాడతామా? వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడతామా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడతామా? మాట్లాడడం కదా, కేవలం అన్వేషణ గురించి మాట్లాడతాం. కానీ వీడంతా వాగుతున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత చెత్త వాగుడు పడుతున్నాడు. నోటికి హదుపులు లేకుండా ఇష్టం వచ్చేట్టు వాగుతున్నాడు వీడు. ఈ అన్వేషణ కూడా ఏమనుకుంటున్నాడు వీడు? పెద్ద తోపు అనుకుంటున్నాడా? నాకు వాడు చూస్తుంటే గుండెసి చూస్తున్నాడు, వాడు చూస్తే కంపెనీ వస్తుంది. నోరిపితే చండాలు, నోరిపితే బూతులు, నోట్లో ఒక సవ్యమైన మాట కాదు. అసలు పేరెంట్స్ పోవాలి, వీళ్ళు పోవాలి, వాళ్ళు గుండు కొట్టించాలి, వాళ్ళు వ్యభిచారం చేసుకుని బతకాలి, ఇంట్లో ఒక శవాలు ఎగాలి. ఏంటి మాటలు? తులసి చందుతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. మీరు చేస్తుంది బాగుంది, మీరు మంచిగా ఒక ఇది తీసుకొస్తున్నారు, ఎవరెవరు ప్రమోషన్ చేస్తున్నారు వాళ్ళందరినీ బయట తీసుకొస్తున్నారు, బాగుంది, మీరు చేసేది చాలా బాగుంది. కానీ మీరు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, అది అసలు బాగోట్లేదు, అసలు అలా మాట్లాడకూడదు అని అంటే వీడు ఏం చేస్తున్నాడు? మాట మారుస్తున్నాడు. మాట మార్చి ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాడు. వీడికి సమాధానం చెప్పేది లేకపోతే ఆ మాట మార్చేసి ఇంకోటి మాట్లాడతాడు వీడు సమాధానం చెప్పలేకపోతే మాట మారుస్తాడు, ఇంకోటి ఏదో మాట్లాడతాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళని ఇలాగే మాట్లాడాలి, ఇలాగే అనాలి, ఇంత చండాలంగా మాట్లాడాలి అంటున్నాడు. అయినా ఊరుకోకండి, ఎలాగైనా రాబట్టాలని, ఎలాగైనా ఆ విషయం అంత లేడీస్ అంతా అలా మాట్లాడడం నచ్చక ఎలాగైనా అడగాలని ఎంత అడిగినా మాట మార్చి ఇచ్చేసి అంటున్నాడు. కానీ దానికి సమాధానం మార్చి చెప్పట్లేదు. ఆ లాస్ట్కి ఏమంటాడంటే వర్షం పడింది, ఏదో సిగ్నల్ ఏదో అని కట్ చేస్తున్నాడు. ఎంత వల్గర్ ఫెలో అంటే ఆ అన్వేషణ గాడు, ఎంత వల్గర్ ఫెలో అంటే, ఎంత వరస్ట్ గాడు ఆ అన్వేషణ గాడు, చాలా వరస్ట్ గాడు. ఆ తులసి చంద్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేక ఆ బత్తాయి పండు అమ్మొస్తే అది కొనుక్కుని తింటా, ఈ దేశంలో ఈ బత్తాయి పండు ఈ రేటు ఉంటుంది, ఆ దేశంలో ఆ రేటు ఉంటుంది, ఆ దేశంలో ఆ రేటు ఉంటుంది అని చెప్తున్నాడు. సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు. సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడు సంబంధం లేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు వాడు. ఇంకా అట్లా ఎంత అడిగినా మాట మార్చేస్తున్నాడు. సమాధానం చెప్పడు. అంత వరస్ట్ గాడు వాడు. వాడు చేసే వీడియోస్ ఎలా ఉంటాయి? వాడు చేసే వీడియోస్ చండాలంగా ఉంటాయి. వాడి గొప్ప వీడియో ఇదా? వాడి అన్వేషణ గాడు, ప్రపంచ యాత్రిక అన్వేషణ గాడు గొప్ప ఇదా? వాడు చేసే వీడియోస్ చండాలంగా ఉంటాయి. పరమ రోతగాడు వాడు, పరమ చండాల నికృష్టుడు వాడు. ఇక్కడ ఆ అన్వేషణ గాడి మీద ఒక ఆమె కేసు పెట్టింది. వస్తే ఆయన బొక్కలు వేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాడికి అడుగు పెట్టాడు. వాడికి భయం ఇక్కడ రావాలంటే. ఇక్కడ రావాలంటే వాడికి చాలా భయం. వస్తే వాడు లోపలే వేస్తారు వాడిని. వాడు తెలుసు ఆ విషయం. అంతే అక్కడి నుంచి కబుర్లు, అక్కడి నుంచి నాటకాలు ఆడుతూ ఉంటాడు. అక్కడి నుంచి కూర్చుని వీడియో కాల్లో వాటి నాటకాలు ఆడుతూ ఉంటాడు వాడు ఇక్కడ రాను కూడా రాడు. ఇంకో విషయం తెలుసా? వాడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తే వాడికి ఎవరు సమాధానం చెప్పలేని పొజిషన్లో వాడు ఉన్నాడు. ఎవరికి ఆన్సర్ చేయలేడు వాడు. అక్కడి నుంచి ఏదో మన క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతే మాట మార్చి ఏదో మాట్లాడతాడు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా, అందుకే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవ్వడు వాడు. ఓన్లీ ఆన్లైన్ ఫోన్లో ఇంటర్వ్యూ ఇస్తాడు. చెప్పలేకపోతే మాట మార్చి ఆ మాట ఈ మాట మారుస్తాడు. ఏదేదో వర్షం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని ఫోన్ కట్ చేస్తాడు వాడు. అక్కడి నుంచి నాటకాలు ఆడతాడు. అక్కడి నాటకాలు దిగుతూ ఉంటాడు వాడు. ఆ అన్వేషణ గాడు నాటకాలు దిగుతాడు అక్కడి నుంచి. వాడు పెద్ద రాతగాడు, వరస్ట్ వల్గర్ ఫెలో వాడు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఈ వంకతో అందరు నా గురించి మాట్లాడుకుంటారు, నేను ఏదో ఉద్ధరిస్తున్నాను నా గురించి మాట్లాడుకుంటారనేది. వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారు, వీళ్ళ ప్రమోషన్ చేస్తున్నారు, అక్కడ కూర్చొని నాటకాలు ఆడుతున్నాడు. ఈ వంకతో నేను అందరు నా గురించి మాట్లాడుకుంటారు, నేను పెద్ద ఇదైపోతాను అదైపోతాను అని అక్కడి నుంచి ఈ సిచ్యువేషన్ వాడు క్యాచ్ చేసుకుంటున్నాడు. ఆ ఎదోగాడు ఈ సిచ్యువేషన్ క్యాచ్ చేసుకుంటున్నాడు.
ఈ విధంగా నేను అందరి నోట్లో పడతానేమో అని. అంతేగాని ఆ ఎదవ గురించి ఆ అన్వేషణ వెధవ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకేంటి? అసలు మాట్లాడుకునే అంత ఇదోడా వాడు? అసలు అలాంటోడి గురించి మనం మాట్లాడుకుంటామా? ఆ! ఒక నోటు అదుపు లేని వాడి గురించి మనం మాట్లాడుకుంటామా? ఆడవాళ్ళని ఎంత నీచంగా చూస్తాడు. ఆడవాళ్ళ గురించి ఎంత వల్గర్‌గా మాట్లాడతాడు. ఆడవాళ్ళంటే వాళ్ళకి లోకువ వాడికి. ఆడవాళ్ళంటే నీచం వాడికి. ఎంత వల్గర్‌టీ వాడికి ఆడవాళ్ళంటే. చాలా నీచంగా మాట్లాడతాడు వాడు. అక్కడి నుంచి కబుర్లు చెప్తాడు. వాడికి ఇండియాలో ఇక్కడ చాలా కేసులున్నాయి. చాలా కేసులున్నాయి వాడికి ఇండియాలో. వస్తే వాడికి లోపలే. అక్కడి నుంచి నలుగురిలో నానటం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ వంకతో కబుర్లు చెప్తున్నాడు. అక్కడి నుంచి కబుర్లు చెప్తున్నాడు. వాడు పెద్ద తోపు కాదు, పిస్తా కాదు. ఇకపోతే ఆ బూతుల గురించి. ఆ అన్వేషణ గాడు మాట్లాడే బూతుల గురించి ఒక ఆవంట చాలా భయంకరంగా పోరాటం చేస్తుందంట. దానివల్ల ఆమెకంట చాలా వ్యతిరేకం. అంటే ఆమెకి బెదిరించాలు, మీ మొగుడి పైన విడగొట్టేస్తాం. చాలా బెదిరించాడంట. కానీ ఆమెకి ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉందంట. దానివల్ల ఆమెను ఏమి చేయలేకపోయాడు. కాకపోతే అతను ఏం చేయలేకపోయింది. ఏం చేయలేకపోయింది. కాకపోతే మనకంటూ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! నా 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 దాకా వచ్చిన చెడుని నేను పోరాడతాను. నేను ఎలాగైనా దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! దానికోసం ఆమె చాలా పోరాడింది. వాడు మాట్లాడే బూతులు ఒక్కసారి వాడు మాట్లాడే బూతులు వినండి. వల్గారిటీ ఫెలో. అలాంటి అన్వేషణని ఈ పెరుగు పెద్దమ్మ అనే పెంట సపోర్ట్ చేస్తాయి. అంటే దీనికి అదే అలవాటు కాదు. ఈ పెంట దానికి కూడా బూతులు మాట్లాడడం అలవాటు బాగా ఉంది కదా! ఇది కూడా ఆ అన్వేషణ గాడు అంటా ఉంటది. ఈ పెరుగు పెద్దమ్మ పెంట. వాడొక పరమ రోతగాడు. వాడిని ఇది చేస్తది. అంటే వీళ్ళంతా బూతు పురాణం గ్యాంగ్ కదా వీళ్ళంతా. వాడు అంత వరస్ట్‌గా వెళ్తా అన్వేషణ గాడు. వాడు ఏదో ఈ ఈ ఈ వంకతో ఆ వంకతో ఏదో ఇది చేద్దాం, నేనేదో వదిలేస్తున్నానా జనాలు అనుకోవాలని వస్తున్నాడు తప్ప వాడు పొడిచేది ఏమీ లేదు. ఇకపోతే ఈ బెట్టింగ్ యాప్స్ దీన్ని కంప్లీట్‌గా ఇచ్చేయాలంటే అది మన ఈ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని. ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలని ఏదైనా చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్‌లో చేతిలో ఏది ఉండదు. ఇంకా ప్రమోషన్ చేసే వాళ్ళని పట్టుకోవడం కాదు. ప్రమోషన్ చేసిన పట్టుకుంటే ఏమొస్తది? ఇది మెయిన్ ఈ బెట్టింగ్ యాప్ దాన్ని బ్యాన్ చేసేయాలి. టిక్‌టాక్‌ని బ్యాన్ చేయలేదా? ఇలాంటి కొన్ని వాటిని బ్యాన్ చేయలేదా? అలాగే దీన్ని బ్యాన్ చేసేయాలి. బ్యాన్ చేస్తే ఎవరు దాని జోలికెళ్తారు? ఇంకెవరు దాని జోలికెళ్తారు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన పట్టుకుంటే ఏమొస్తది? అది కాదు కావాల్సింది. మెయిన్ దాన్ని తుడిచేయాలి. దాన్ని బ్యాన్ చేసి పడేసేయాలి. అంతే. అప్పుడు ఎక్కడో రియల్ ఎస్టేట్ ఏదో సుమా సుమా అండ్ బ్రాండ్ అంబాసిడర్ ఆవంట ప్రమోట్ చేసిందనేసి సుమా ప్రమోట్ చేసింది కాబట్టి నేను కొన్నాను. మొత్తం అదే బాధ్యత. అంటే వాళ్ళు కరెక్టే. ఆ మధ్యలో ప్రమోట్ చేసిన వాళ్ళని పట్టుకుంటున్నారు. అంటే పెట్టినోడు కరెక్టే. ఈ సుమన్ పట్టుకున్నారు. ఇలా ఉంటుంది. ప్రమోట్ చేసిన వాళ్ళు పట్టుకోవడం కాదు. ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. చూడండి, ఎవరైనా అది చెడు అంటే దాని జోలికి వెళ్ళరు. కొంతమంది తెలియక డబ్బులు వస్తున్నాయని వెళ్ళిపోతున్నారు. నిజంగా అది కంప్లీట్ చెడు అంటే అది తెలియక వెళ్ళటం. చాలామంది నాకు కొంతమంది తెలిసి వెళ్తారు, కొంతమంది తెలియక వెళ్తారు. ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళని గట్టిగా పట్టుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టాలి. కొంతమంది మరీ ఓవర్ చేసిన వాళ్ళు మాత్రం గట్టిగా పట్టుకోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రం గట్టిగా సివియారిటీ ఉండాలి. మెయిన్ వాళ్ళని మాత్రం తుడిచిపెట్టాలి. మెయిన్ వాళ్ళని తుడిచిపెట్టేసేయాలి. అలాంటివి లేకుండా తుడిచిపెట్టాలి. ఆ అన్వేషణ గాడు చట్టం దగ్గరికి సమస్య తీసుకొచ్చాడు. ఇలా బెట్టింగ్ యాప్స్‌ని. అంత మటుకే వాడి పని. అంతేగాని ఆమె చనిపోవాలి, ఆ కుటుంబంలో మెంబర్స్ చనిపోవాలి, ఆ కుటుంబంలో అమ్మ, నాన్న వ్యభిచారం చేసుకోవాలి, అమ్మ, నాన్న గుడ్డు కొట్టించాలి, ఊరేగించాలి అనే హక్కు వాడికెక్కడిది? ఆ హక్కు వాడికెక్కడిది? అనే హక్కు వాడికేంటి? ఆ సమస్య ఇలా ఉందనేసి చెప్పాడు. అంత మటుకే వాడి పని. అంతేగాని ఇంత వల్గారిటీగా, ఇంత రోతగా, ఇంత బూతులు మాట్లాడితేలాగా ముందు వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. ముందు ఆ ఎదవగాడి ముందు యాక్షన్ తీసుకోవాలి. చెత్త బాగుతున్న వాడి ఎదవ మీద యాక్షన్ తీసుకోవాలి. అదే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి.
ఈ ప్రమోషన్ కొంతమంది ఆపమని చెప్పినా వినకుండా మళ్ళీ ఇంక చేస్తూనే ఉన్నారు. అలాంటోళ్ళ మీద చాలా సివియర్‌గా యాక్షన్ తీసుకోవాలి. ఆ! ఈ మెయిన్ బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కడుందో దాన్ని కంప్లీట్ బ్యాన్ చేసి పడేసేయాలి. మెయిన్ దీన్ని అవకాశంగా తీసుకొని చాలా కొంతమంది చెత్త వాగుడు వాగుతున్నారు. అలాంటోళ్ళు ముందు తీసుకొని లోపలేసి పడేసేయాలి. దీన్ని అవకాశంగా తీసుకొని నానా చెత్త వాగుడు వాగుతున్నారు. మెయిన్ ఆ అన్వేషణ గాడు, ప్రపంచ యాత్రికుడు అన్వేషణ గాడు ముందు ఆ వాడిని తీసుకొని లోపలేసి పడేసేయాలి. వాడిని అక్కడి నుంచి రప్పించాలి. అక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. వాడు నా దేశం, నా భారతదేశం అంటాడు. అక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నాడు. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పి ఆడోళ్ళ మీద చాలా వల్గారు, చాలా చెత్తగా కామెంట్ పెడతా ఉంటాడు వాడు. ఆ అన్వేషణ గాడు. నోరిపితే చండాలం వాడిది. అలాంటి ముందు వాడు అక్కడిని లాక్కొచ్చి టిట్టు పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ లోపలేసి పడేసాలి. తొక్కి పెట్టాలి వాడిని. తొక్కి తీసి నారదీసి పెట్టాలి. వాడికి ఇక్కడ ఇండియా రావాలి, వాడి పని అయిపోయింది. వాడికి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి వాడి మీద. వాడు వాగే మాటలకి, వాడు చేసే పనులకి చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఉంటాడా, అక్కడున్న ఆడవాళ్ళ మీద చాలా చెత్త అక్కడే ఉంటాడు, అక్కడే తింటాడు, అక్కడే పంటాడు. అక్కడ ఆడవాళ్ళ మీద చాలా చెత్త వాగుతూ ఉంటాడు ఎదవగాడు. ఇలాంటి ఎదవల్ని కొంతమంది సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. ఎవరు ఈ పెరుగు పెద్దమ్మ లాంటి వ్యవస్థది అలాంటి వాళ్ళ గురించి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు. ఇదంతా డ్రైనేజ్ బ్యాచ్, డస్ట్బిన్ బ్యాచ్, డ్రైనేజ్ బ్యాచ్ వీళ్ళంతా. ఆ ఎదవగాడు ఇది అంతా డ్రైనేజ్ బ్యాచ్. ఇలాంటి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నోరుంది కదా, నా నోరు నా ఇష్టం, నేను వాగుతాను, అందరిని పడాలి. ఎవరు పడరు, ఎందుకు పడతారు? కాలుతో తొక్కి నారదీసి తంతారు. నా నోట్లో మాటలు కూడా రావట్లేదు. ఏ మాటల తెలియట్లేదు నాకు. అలా అనిపిస్తుంది కానీ అవి ఏమనాలో తెలియట్లేదు. వీళ్ళని తొక్కి నారదీసి ఎండబెట్టాలి, కుమ్మాలి, లోపలేసి కుమ్మితే కానీ దారిలోకి రారు ఇలాంటి మనుషులందరూ. ఆడవాళ్ళంటే అంత నీచంగా ఉందా? ఆడవాళ్ళంటే అంత లోకుగా ఉందా? ఏమైనా అనేస్తాం, మా నోరు మా ఇష్టం, ఏమైనా అంటాం, ఏమైనా పడతారు అనుకుంటున్నారా? కొంతమంది ఉంటారు, ఎవరు తోచిన పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. మంచి అంటే వాళ్ళకి మంచి జరుగుద్ది, వాళ్ళు చేసేది చెడైతే వాళ్ళకి చెడే జరుగుద్ది. అంతేగాని మధ్యలో వచ్చి నేను అంటాను, నా నోరుంది, నేను ఇష్టం అంటాను, వాళ్ళు ఇలా అంటాను అలా అంటాను అంటే ఎలాగా? నోట్లోంచి మెయిన్ ఈ బూతు పురాణాలను చూసి చిరాకేస్తుంది. ఎక్కడ లేని అన్ని నేర్చుకుంటారు వీళ్ళు. వాటిలో పిహెచ్డీ చేసుంటారు, నాకు అర్థం కాదు. పరమ రోతగా మాట్లాడతారు. ముందు ఇలాంటి రోత బ్యాచ్ని లోపలేసి కొమ్మాలి.